రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా నొక్కండి. మిత్రులారా, ఎట్టకేలకు చివరికి డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. అనేక రికార్డుల్ని బద్దలు కొట్టాడు. ఒకసారి అధ్యక్షుడై తరువాత ఎన్నికల్లో ఓడిపోయి మళ్ళీ అధ్యక్షుడై ఈ రకమైనటువంటి అద్భుతమైనటువంటి కంబ్యాక్ని, పొలిటికల్ కంబ్యాక్ని ప్రదర్శించిన మొట్టమొదటి రాష్ట్రపతి ఆయన. చాలా కాలం తరువాత సెనేట్లో, కాంగ్రెస్లో రెండిట్లో కూడాను రిపబ్లికన్ పార్టీ ఆధిక్యం ఉంది. అంటే ట్రంప్కి అడ్డు అదుపు లేని అధికారం ప్రస్తుతం ఉంది. ఆయన కూడాను భారీ మెజారిటీతో గెలిచాడు. ఇంత మటుకు డెమోక్రటిక్ పార్టీ కంచుకోటలని చెప్పే చోట కూడా రిపబ్లికన్ పార్టీ ట్రంప్ విజయం సాధించారు. సో ఇది రెండవ రికార్డు. మూడవ రికార్డు ఏంటంటే 2 సార్లు ఇంపీచ్మెంట్, అభిశంసనకు గురైనటువంటి వ్యక్తి దేశాధినేత కావడము బహుశా అమెరికా చరిత్రలో ఇదే మొట్టమొదటిసారి. కాబట్టి ట్రంప్ అనేక రికార్డులను బద్దలు కొట్టారు. అయితే ఆయన అధ్యక్ష పదవిని చేపట్టి పదవీ ప్రమాణ స్వీకారం చేసిన వెనువెంటనే ఆయన సంతకాలు చేస్తున్నటువంటి విధానం కానీ, యాక్షన్స్ తీసుకుంటున్నటువంటి విధానం కానీ చూస్తే స్పష్టంగా అర్థమయ్యే విషయం ఏంటంటే ట్రంప్ తనకి లభించిన ఈ 4 సంవత్సరాల్ని పూర్తిగా వినియోగించుకోదలుచుకున్నాడు. ట్రంప్కి ఇప్పుడు ట్రంప్ దగ్గర ఉన్నటువంటి ట్రంప్ యొక్క ఫార్ములా చాలా సింపుల్. మాగా, మేక్ అమెరికా గ్రేట్ అగైన్, అమెరికా ఫస్ట్. అంతర్జాతీయంగా ఏ విషయమైనా అమెరికా ప్రయోజనాలు మాత్రమే ముఖ్యము, మిగతావన్నీ తరువాత. ఇది అంతర్జాతీయంగా. దేశం లోపల మేక్ అమెరికా గ్రేట్ అగైన్, అమెరికాని మళ్ళీ ఒక మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా, ఒక పారిశ్రామిక హబ్గా, నిరుద్యోగం లేనటువంటిది, స్థానిక ప్రజలకు అన్ని సదుపాయాలు కల్పించే విషయంలో పెద్దపీట వేయాలి. ఇది ట్రంప్ యొక్క విధానము. ఆ దిశగానే ఆయన పనిచేస్తున్నారు. అయితే ఆయన పదవిని చేపట్టిన వెనువెంటనే సంతకాల మీద సంతకాలు చేస్తున్న వాటిలో మరొక మూడవ ముఖ్యమైన ఆస్పెక్ట్ కూడా ఉంది. మూడవది ఏంటంటే లెఫ్ట్ లిబరల్ శక్తులు అమెరికా అంతా కూడా యూనివర్సిటీల్లో, మీడియాలో, అమెరికన్ సొసైటీ, సివిల్ సొసైటీని ఆక్రమించుకుని కూర్చున్నటువంటి లెఫ్ట్ లిబరల్ శక్తులు ఏవైతే ఉన్నాయో, వోక్ ఐడియాలజీని తీసుకొచ్చి, వోక్ ఐడియాలజీ అంటే మెజారిటీ ఏం చేసినా తప్పు, మైనారిటీలు ఏమి చేసినా ఒప్పు, అన్ని రకాల హక్కులు మైనారిటీలకు ఉండాలి, ఈ రకమైనటువంటి ఆలోచన. నల్లవాళ్ళకి ఎక్కువ అధికారాలు ఉండాలి, తెల్లవాడు న్యాయ మార్గంలో ఉన్నా కూడా తప్పే. అదేవిధంగా స్త్రీ పురుషులు కాకుండా మూడవ జెండర్ ఏదైతే ఉందో, ఆ మూడవ జెండర్కి కూడాను వాళ్ళ హక్కులు, ఎల్జీబీటీ హక్కులని, ఫలానా అని, ఈ రకమైనటువంటి ఆలోచన విధానం ఏదైతే ఉందో దానిని ఆయన పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు. అమెరికాలో 2 లింగములు మాత్రమే ఉండబోతున్నాయి, మేల్ అండ్ ఫీమేల్. మూడవ దానికి స్థానం లేదని కూడా ఆయన ఒక నోటిఫికేషన్ జారీ చేశారు. దేశంలోకి చొరబడి అక్రమంగా వస్తున్నటువంటి వాళ్ళని ఏరివేసే విషయంలో ఆయన చాలా పట్టుబట్టి ఉన్నారు. అది ఏ మేరకు సాధ్యము ఆలోచించాల్సినటువంటి విషయం. మొత్తం మీద అంతర్గతంగా ఆయన మాగా, మేక్ అమెరికా గ్రేట్ అగైన్, అమెరికా ఫస్ట్తో పాటు లెఫ్ట్ లిబరల్ ఇకోసిస్టమ్ని, జార్జ్ సోరోస్ గ్యాంగ్ని, డీప్ స్టేట్ని డెమాలిష్ చేసే పనిలో ఉన్నారు. సో ఈ మొత్తం దీనిలో భారతదేశం పరిస్థితి ఏమిటి? అమెరికా భారత సంబంధాలు ఎలా ఉండబోతున్నాయి? నరేంద్ర మోదీకి ట్రంప్కి ఉన్నటువంటి పర్సనల్ రిలేషన్, ఈ 2 దేశాలకు సంబంధించినటువంటి విదేశ వ్యవహారాలు, పరస్పర వ్యవహారాల విషయంలో ఏ రకంగా ఉంటుంది? ఇది భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు ఆలోచించేటటువంటి విషయం. ఎందుకంటే మనకి ట్రంప్ చేస్తున్నటువంటి పనుల్లో తక్షణము ప్రభావితమయ్యేటటువంటి అంశం ఏంటంటే, ఇల్లీగల్గా అమెరికాకి వెళ్ళినటువంటి వాళ్ళలో దాదాపు 10.5 లక్షల మంది ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అమెరికాలో ఉన్నారని చెప్పి గుర్తించి వాళ్ళను ఐడెంటిఫై చేయటం జరిగింది. వాళ్ళను అమెరికా నుంచి పంపించేయటం జరుగుతుంది. అందులో 18,000 మంది భారతీయులు ఉన్నారు. ఈ 18,000 మంది భారతీయులు తట్టాబుట్టా సర్దుకుని రావాల్సిందే, భారతదేశం వాళ్ళని తీసుకోవాల్సిందే. ఎందుకంటే వీళ్ళు ఇల్లీగల్గా వెళ్ళారు, వీళ్ళ దగ్గర పత్రాలు లేవు. అదేవిధంగా మరికొంతమంది భారత పౌరులు H1B వీసా ఏదైతే ఉందో దాని నుంచి గ్రీన్ కార్డ్ రావడము, మరింత ముందడుగు వేయటము, ఇది ఇంకా సాధ్యం కాదు. దాంతోపాటు అమెరికాలో పుట్టినటువంటి పిల్లలకి అమెరికన్ పౌరసత్వం ఆటోమేటిక్గా వచ్చేటటువంటి వ్యవస్థను కూడా ట్రంప్ రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. సో
భారతీయ పౌరులు అమెరికాని నివాసంగా చేసుకుని అభివృద్ధి చెందాలన్నటువంటి, అక్కడ అవకాశాలను వెతుక్కోవాలన్నటువంటి భావన ఉన్న వాళ్ళకి ఇది ఒక శరాఘాతం లాంటి వార్తే. అయితే గమనించాల్సిన విషయం ఏంటంటే, వీటిలో అనేక విషయాలను అమెరికన్ కోర్టులలో సవాలు చేయబోతున్నారు. కాబట్టి ట్రంప్ చెప్పినంత వేగంగా ఈ పనులు ఆయన చేయగలుగుతాడా, ఇది ఒక విషయం. కాబట్టి అన్ని చోట్ల అడుగడుగున కోర్టులు అడ్డుపడవచ్చును, కోర్టులో విచారణ జరగవచ్చును, కోర్టులు వ్యతిరేక తీర్పులు ఇవ్వవచ్చును. ముఖ్యంగా రాజ్యాంగంలో ఉన్నటువంటి పౌరసత్వ నియమాలను మార్చేది కేవలము ప్రెసిడెన్షియల్ ఆర్డర్తో అవుతుందా అన్నటువంటి ప్రశ్నలు అనేక ఉన్నాయి. కాబట్టి ఇది ఒక అంశము. రెండవది, ఇమిగ్రెంట్స్, ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ని, ముఖ్యంగా మెక్సికో నుంచి, ఇస్లామిక్ దేశాల నుంచి వచ్చిన వాళ్ళని తరిమి వేయటం కూడా సంతకం చేసినంత సులువుగా సాధ్యమవుతుందా అన్నది కూడా ఒక పెద్ద ప్రశ్న. సరిహద్దులో ఎమర్జెన్సీ విధించవచ్చును, మిగతా అంతా జరగవచ్చును, కానీ ఇది ఆచరణకు వచ్చేసరికి ఏమవుతుంది? గతంలో ఆయన మెక్సికో దగ్గర గోడ నిర్మాణం చేస్తానన్నాడు, ఏ మేరకు చేస్తాడు? ఇది చేయలేకపోయారు. కాబట్టి ఇది ఒక అంశం. ఇక ముఖ్యంగా భారతదేశంతో ఆయన సంబంధాలు ఎలా ఉండబోతున్నాయి? మోదీని ఆయన ఆహ్వానించలేదు కాబట్టి ఆయన మోదీ పట్ల కోపంగా ఉన్నారు అని ఒక లెఫ్ట్ లిబరల్ ఎకో సిస్టమ్, ముఖ్యంగా భారతదేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ వ్యతిరేక పార్టీలు, గ్రూపులు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ చాలా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. ముఖ్యమైనటువంటి దేశాలకు చెందిన వారెవరు కూడా హాజరు కాలేదు. ఏ దేశాధినేత, చిన్న చిన్న దేశాధినేతల సామంతులు, దర్బారీలు, జీహుజూరీలు చేసే కొన్ని దేశాల వాళ్ళు హాజరయ్యారు తప్ప పెద్ద దేశాల వాళ్ళు ఎవరు, ఎక్కడ యూరోప్ నుంచి కానీ, అమెరికా నుంచి కానీ, కెనడా నుంచి కానీ, ఏ దేశం నుంచి, ఆఖరికి ఇజ్రాయిల్ కూడా ఎవ్వరూ హాజరు కాలేదు. ఇజ్రాయిల్ పెద్ద దేశం కాదు అయినప్పటికీ. కాబట్టి మోదీకి పిలుపు లేదు కాబట్టి మోదీని అవమానించినట్టు, మోదీని పక్కన పెట్టినట్టు అని చెప్పి ప్రచారం ఎవరైతే చేస్తున్నారో అందులో వాస్తవం లేదు. అసలు మోదీకి అమెరికాలోనే ప్రవేశం ఉండేది కాదు ఒకానొక సమయంలో. 2002 గుజరాత్ అల్లర్ల సమయంలో మోదీకి అమెరికన్ వీసా ఇవ్వడానికి నిరాకరించారు. నేను అప్లై చేసుకోలేదు మొర్రో అని ఆయన చెప్పినా కూడాను మేము వీసా ఇవ్వము అని అమెరికా చెప్పేది. చిట్ట చివరికి ఎర్రతివాచి పరిచయం ఆయనని పిలిచింది. కాబట్టి ట్రంప్ కూడాను తన 100 రోజుల పరిపాలన పూర్తయ్యే లోపల చైనా, భారత్ ఈ 2 దేశాలకు సంబంధించిన దేశాధినేతలని కలవడం అనేది కలిసే అవకాశాలున్నాయి. కాబట్టి ఆయన అధ్యక్ష ప్రమాణ స్వీకార కార్యక్రమానికి పిలుపు రాలేదు కాబట్టి ఏదో జరుగుతుందని భావించటము పొరపాటు. ముఖ్యంగా భారత అమెరికా సంబంధాలు ఏవైతే ఉన్నాయో వీటిలో కొంత ఒడిదొడుకులు ఖచ్చితంగా ఉంటాయి. ఎందుకంటే ఆయన విదేశాల నుంచి వచ్చేటటువంటి దిగుమతుల మీద సుంకాలు పెంచబోతున్నారు, టారిఫ్స్ పెంచబోతున్నారు. అమెరికాతో భారతదేశం యొక్క వాణిజ్యము భారతదేశానికి అనుకూలంగా ఉంది. బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ ఏవైతే ఉన్నాయో మనము తక్కువ దిగుమతి చేసుకుంటూ ఎక్కువ ఎగుమతి చేస్తున్నాం కాబట్టి మనకి ఆ మేరకి నష్టం కలుగుతుంది. అయితే ప్రధానంగా నష్టపోయే దేశం చైనా. చైనా చాలా పెద్ద ఎత్తున అమెరికాకు ఎగుమతులు చేస్తుంది కాబట్టి చైనీస్ ప్రోడక్ట్స్ మీద టారిఫ్స్ ఉండడం వల్ల చైనా ఎకానమీకి కూడా దెబ్బ తగులుతుంది, మనకి తగులుతుంది, చైనాకి మనకన్నా చాలా ఎక్కువ తగులుతుంది. కాబట్టి ఇది మరొక అంశం. దీనితో పాటు రానున్న రోజుల్లో ఇండో పసిఫిక్ రీజియన్లో భారత్ని విస్మరించి అమెరికా ఏ పని చేయలేదు. దేశాన్ని ఎవరు పరిపాలించినా, ఒబామా వచ్చినా, తర్వాత ట్రంప్ వచ్చినా, ట్రంప్ తర్వాత బైడెన్ వచ్చినా, బైడెన్ తర్వాత మళ్ళీ ట్రంప్ వచ్చినా కూడాను ఇండో పసిఫిక్లో భారతదేశపు ప్రాధాన్యము తగ్గదు. అదేవిధంగా మ్యారిటైమ్ ట్రేడ్ రూట్స్ విషయంలో భారతదేశపు ప్రాముఖ్యము ఏమాత్రము తగ్గదు. దానితో పాటు అమెరికాకి ఓవరాల్గా అమెరికా యొక్క వ్యూహంలో క్వాడ్ కానీ మిగతా వాటిలలో భారతదేశపు ప్రాధాన్యము తగ్గదు. కాబట్టి మొదటి 100 రోజులు ట్రంప్ పరిపాలన ఎలా ఉంటుందన్నది చూసి ఆయన సంతకాలు చేసినటువంటి ప్రెసిడెన్షియల్ ఆర్డర్స్లో, ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్లో ఎన్ని అమలవుతాయన్నది చూసి ఆయన చాలా వేగంగా పనిచేస్తున్నారు. 4 ఏళ్లలో, ఎందుకంటే ఆయన పదవీ కాలం 4 ఏళ్ళే, ఈ 4 ఏళ్లలో చేయాల్సింది చేయాలన్నటువంటి ఆలోచనలో ఉన్నారు. ఇది ఏ మేరకు వాటికి అడ్డంకులు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, ఏ మేరకు కోర్టులు అడ్డుపడతాయి, ఏ మేరకు చట్టసభల్లో ఇబ్బందులు వస్తాయి, ఇవన్నీ చూసిన తరువాత అసలు ట్రంప్ యొక్క మొదటి 100 రోజుల పరిపాలన చూసిన తరువాత మాత్రమే
భారత్ అమెరికా సంబంధాలు ఏ రకంగా ఉంటాయన్నది విషయంలో మనం ఒక అంచనాకి రాగలం. అప్పుడు మాత్రమే మనకి మన చేతిలో ట్రంప్ కార్డు ఉన్నట్టా లేనట్టా అన్నది తేలుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.